ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు. నేను కూడా బాధపడ్డా. చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు. నేను మా పోలీసుని అడిగాను, నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరో, మీకేమన్నా ఐడియా ఉందన్నారు. మాకు కూడా ఐడియా లేదు సార్ అన్నారు. హైదరాబాద్ లో ఉంటాడు, రాజమండ్రికి వెళ్తున్నాడు. రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్లతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేశారు. మా పోలీసుని అడిగారు, ఇమ్మీడియట్ గా చెక్ చేయమన్నాను. చెక్ చేయడం మొదలుపెట్టారు. కడాన నేను అడిగాను, మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, లింకులన్నీ తీయమన్నాం. లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడారబోయి అక్కడ పోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఏ షాపులో బ్రాందీ కొన్నాడు, ఎక్కడ కిందన పడ్డాడు, ఫోటోలతో సహా వచ్చాయి. అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలుగుట్టినట్టు అక్కడి నుంచి మాట్లాడడం మానేశారు.